ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా. ఆనందగానము మనసారా చేయుచు, ఆనందగానము మనసారా చేయుచు, అనుదినం కీర్తింతుము రారాజును, అనుదినం కీర్తింతుము రారాజును. ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా. అక్షయనాథుడు అద్వితీయుడు పరిశుద్ధ దేవుడు నిత్య నివాసియో, పరిశుద్ధ దేవుడు నిత్య నివాసియో. ఆద్యంతరహితుడు అదృశ్య రూపుడు, ఆద్యంతరహితుడు అదృశ్య రూపుడు, అమరుడైయున్నవాడు మన దేవుడు, అమరుడైయున్నవాడు మన దేవుడు. ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా. సత్యస్వరూపి సర్వోన్నతుడు మహిమాన్వితుడు మనకును తండ్రియే, మహిమాన్వితుడు మనకును తండ్రియే. ప్రభువైన క్రీస్తుకు తండ్రి అయిన దేవుడు, ప్రభువైన క్రీస్తుకు తండ్రి అయిన దేవుడు, పరమందు ఆసీనుడు పూజార్హుడు, పరమందు ఆసీనుడు పూజార్హుడు. ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా. సమస్తమునకు జీవాధారుడై శ్రేష్ఠ ఈవులనిడు జ్యోతిర్మయుడై, శ్రేష్ఠ ఈవులనిడు జ్యోతిర్మయుడై. భువియందు కృపచూపు కరుణా సంపన్నుడు, భువియందు కృపచూపు కరుణా సంపన్నుడు, యుగములకు కర్తయే శ్రీమంతుడు, యుగములకు కర్తయే శ్రీమంతుడు. ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా. ఆనందగానము మనసారా చేయుచు, ఆనందగానము మనసారా చేయుచు, అనుదినం కీర్తింతుము రారాజును, అనుదినం కీర్తింతుము రారాజును. ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా. ప్రార్థించుకుందాం.
ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మరొక దినాన్ని మా జీవితంలో ప్రసాదించి మా ఆయుష్కాలాన్ని పెంచి ఈ విధంగా మీ పిల్లలంగా కూడుకొని తండ్రి, ఇప్పటి వరకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఇప్పటి వరకు పాటలతోనూ, స్తుతులతోనూ, ప్రార్థనతోనూ, వాక్య పఠనంతోనూ గడిపాము నాయన. ఇప్పుడు మీ యొక్క దివి నుండి దిగి వచ్చిన దివ్య వాక్యమును నేర్చుకొనుచుండగా సమయోచితమైన జ్ఞానమును మాకు దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు, లోకరక్షకుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన, ఉన్నతమైన, దివ్యమైన నామంలోనే మీకు సమర్పించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన జీవము గల దేవుని సంగమా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక అంశాన్ని జాగ్రత్తగా నేర్చుకుందాం. ఏ విషయములో భార్య మాట వినకూడదు అనే అంశంతో మనం ప్రారంభిద్దాం. అంశం పేరు మరొకసారి, ఏ విషయములో భార్య మాట వినకూడదు. క్రైస్తవ జీవితంలో నాడు జరిగిన పొరపాట్లను బట్టి సేవకులైన, విశ్వాసులైన తన కుటుంబములో కుటుంబ వ్యవస్థ హస్తగతం అవడానికి కారణం ఏంటంటే, మంచి విషయాన్ని కూడా పంచుకోవాలని భార్య ఆశించిన భార్య మాట ఆనాడు అవ్వ మాట ఆదాం విన్నందుకే, సారా మాట అబ్రహాం గారు విన్నందుకే వ్యవస్థ హస్తగతమైపోయింది, దారుణాలు జరిగాయి అని ఇప్పటికీ ఆనాటి సందర్భాలని లేవనెత్తి ఇప్పటికీ భార్యల్ని చిన్న చూపు చూస్తున్న స్థితిగతులు ఈ రోజుల్లో ఉన్నాయి ప్రియులారా. వాస్తవానికి ఏ విషయంలో భార్య మాట వినకూడదు అన్న సందర్భాలు బైబిల్లో ఏ విషయములో భార్య మాట వినకూడదు అన్నది గ్రహించక, ధ్యానించక, ఆలోచించక పడ్డ పొరపాట్ల వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం వైపు దారితీస్తున్నాయి ప్రియులారా. అసలు ఏ విషయంలో భార్య మాట వినకూడదు? బైబిల్ చరిత్రలో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ కూడా భార్య మాట వినకూడదు అన్న ఒక్క రెఫరెన్స్ కనిపించదండి. భార్య మాట వినకూడదు అని ఒక్క రెఫరెన్స్ ఉండదు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు. నీ భార్య మాట వినుము అని మాత్రం ఉంది. కానీ ఏ విషయములో భార్య మాట వింటే ప్రమాదమో, ఏ విషయంలో భార్య మాట వింటే ప్రయోజనమో స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అది మనం ధ్యానించకపోవడమే పొరపాటు. ప్రియమైన జీవం గల దేవుని సంగమా, ఈ అంశానికి వెళ్లే ముందు ఒక్కసారి దేవుని పరిచయాన్ని చూద్దాం. దేవుడు కొన్ని పరిచయ వాక్కులు ఇచ్చాడు. లూకా సువార్త 1వ అధ్యాయము 20వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. మరియు నా మాటలు వాటి ఏదైనా దేవుడు మాట ఇస్తే దానికి సమయము, సందర్భాన్ని బట్టి నెరవేరుతుంది. అప్పటి వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అందుకే దేవుడు అంటాడు, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనంలో, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కాదంట. ప్రతిదీ నెరవేరేదే. దేవుడు చెప్పిన మాట ఆ కాలమందు, వాటి కాలమందు నెరవేరుతుంది. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నెరవేరుతుంది. నెరవేరదు అనేది మాత్రం కాదు. ప్రియమైన జీవం గల దేవుని సంగమా, హెచ్కేల్ గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనం.
హెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనం. యెహోవానైన నేను మాట ఇచ్చియున్నాను, నేనిచ్చు మాట ఇక ఆలస్యము లేక జరుగును. దేవుడు ఇచ్చు మాట తప్పక జరుగుతుంది, ఆలస్యము లేక జరుగుతుంది. ఎందుకంటే దేవుడిచ్చిన మాట గనుక. హెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీయు జరుగును. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు. అంటే ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనము నమ్మిన దేవుడు ఏ వాగ్దానము చేసినా, ఏ ప్రమాణము చేసినా, ఏ మాట ఇచ్చినా ఖచ్చితంగా నెరవేరేవే తప్ప నెరవేరను అంటూ ఉండవండి. మనం నమ్మం అంతే, మనం విశ్వసించం అంతే. అదే పొరపాటు. విశ్వసించక నమ్మక పొరపడతాం, అక్కడ జరుగుతుంది భయంకరమైన తప్పు. 146వ సంకీర్తన 6వ వచనం. 146వ సంకీర్తన 6వ వచనం. ఆయన ఆకాశము పడు, ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. దేవుడు ఎన్నడూ మాట తప్పనివాడు. 89వ సంకీర్తన 34వ వచనం. నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. దేవుడే స్వయంగా చెప్తున్నాడు, నా నిబంధనను నేను మార్చను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను అంటాడు. ప్రియమైన జీవం గల దేవుని సంగమా, ఆలోచిద్దాం. మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథములో ఆది కాండం నుండి ఏ ఏ భక్తులకు దేవుడు మాట ఇచ్చాడో, ప్రమాణాలు చేశాడో, వాగ్దానాలు చేశాడో అవి నెరవేరినవి తప్ప నెరవేరకుండా మిగిలినవి కావు. అందుకే దేవుడు ఎంత స్పష్టంగా భక్తుడు అంటాడు, నీవిచ్చిన మాట నెరవేరును గనక. ఎందుకు నెరవేరుదంటే నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 28వ వచనంలో ఉంటది, నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. స్పష్టంగా ఉంటది ప్రియులారా. అందుకే దేవుడు ఏ చెప్పిన వాగ్దానమైనా, ఇచ్చిన వాగ్దానమైనా, చెప్పిన ప్రమాణమైనా, ఇచ్చిన మాట అయినా నెరవేరక తప్పదు. నెరవేర్చే దేవుడు, మాట ఇచ్చిన వాడు ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు మన దేవుడు. ఎందుకంటే ఆయన మాట అయిన పరిశుద్ధమే, ఆయన ఆజ్ఞ అయిన పరిశుద్ధమే, ఆయన ప్రమాణమైన పరిశుద్ధమే, ఆయన వాగ్దానమైన పరిశుద్ధమే. కాకపోతే మనం అల్ప విశ్వాసులము గనుక నమ్మకపోవడమే మన ద్వారా కొన్ని ప్రమాదాలు జరుగుతాయి, కొన్ని భయంకరమైన సిచ్యువేషన్స్ ఎదురైతాయి. ప్రియమైన జీవం గల దేవుని సంఘం, ఆలోచిద్దాం. దేవుని మాటని మనము నమ్ముతేనే ప్రయోజనం, నమ్మకమోతే భయంకరమైన ప్రమాదం. ఆది కాండము అంశంలోనికి వద్దాం ప్రియులారా. ఎంత ప్రమాదం జరిగిందో, ఏ విషయంలో భార్య మాట వినకూడదో, కానీ ఆనాడు జరిగిన వాటిని మనము తీసుకొని మన భార్యల్ని హింసిస్తున్నాం, మన భార్య మాట వినకుండా పోయినాం. కానీ ఆ సందర్భాలు ఏంటివని మనం గమనించకపోవడమే ఈనాడు ఈ పరిస్థితులు ఎదురైనాయి. దేవుడు అబ్రహాముతో ఒక వాగ్దానం చేస్తాడు ప్రియులారా. అబ్రహాం గారితో ఒక వాగ్దానం చేస్తాడు పిల్లలు లేనప్పుడు. ఆది కాండం 15వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు చదువుదాం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానం. అబ్రహాము గారితో
ఆదికాండం 13వ అధ్యాయము 2వ వచనంలో, అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. ఆల్రెడీ అబ్రాహాం గారు ధనవంతుడు. దేవుడు 15వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడు? అబ్రాహాంకు ప్రత్యక్షమై, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము బహుమానం. అబ్రాహాం గారు ఏమంటాడంటే మళ్ళీ ఏదో నన్ను ఆశీర్వదిస్తున్నాడు అనుకున్నాడు. కుమారులు దేవుడిచ్చు బహుమానం అన్న సంగతి అబ్రాహాం గారు గ్రహించలేకపోయారు. అందుకు అబ్రాహాము, ప్రభు అయిన యెహోవా నాకు ఏమి ఇచ్చిననేమి, సంతానము లేనివాడనై పోచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తలగును గదా అన్నాడు. మరియు అబ్రాహాం, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, బహుమానము అనేసరికి పొరపాటు పడ్డ అబ్రాహాం గారు, నాకు నీవు ఏమిస్తే ఏంటి, నాకు సంతానమే లేదు కదా, నేను నా పరివారంలో ఒకరిని తెచ్చుకుంటా అన్నాడు. కానీ దేవుడు ఒప్పుకోవడం లేదండి. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టపోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. ఒప్పుకుంటాడు దేవుడు. ఇతడేమో పెంచుకుంటా అంటున్నాడు, దేవుడేమో ఒప్పుకోవట్లేదు. ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతేనే లెక్కించుమని చెప్పి, నీ సంతానం అలాగునవునని చెప్పాను. ప్రియమైన జీవం గల దేవుని సంగమా, అబ్రాహాము గారికి దేవునికి మధ్యలో జరుగుతున్న సంభాషణ. నీకు నేను కేడెము బహుమానము అంటే, కుమారులు దేవుడిచ్చు బహుమానం అన్న సంగతి గ్రహించలేక అబ్రాహాము గారు, నేను ఆల్రెడీ కోటీశ్వరునే, మళ్ళీ నాకు బహుమానం ఏమిస్తావు, ఎంత ఇచ్చినా వేస్టే, ఎందుకంటే నాకు సంతానం లేనివాడు, నాకు వారసుడే లేనప్పుడు ఆ ఆస్తి నేనేం చేయాలి అని అబ్రాహాం గారు అంటున్నాడు. నేను పని చేస్తాను, ఇంకా నాకు పిల్లలు అవకాశం లేదు, దమస్కు వెళ్ళి అక్కడ నా పరివారంలో ఒకరిని తీసుకొని వచ్చి సాదుకొని నాకు వారసుని చేసుకుంటా అంటే దేవుడు ఒప్పుకోవడం లేదు. వాడు నీకు వారసుడు కాడు, నీకు నీ గర్భవాసమున పుట్టిన వాడే నీకు వారసుడు అంటున్నాడు. ఇంత సంఘర్షణ జరిగినప్పటికీ అబ్రహాము గారు దేవుని నమ్మాడంట. ఇది వండర్. నీతి అంటే ఏంది అంటే, దేవుణ్ణి నమ్మడమే నీతి. నీతిగా బ్రతకడమే దేవుణ్ణి నమ్మడం, దేవుణ్ణి నమ్మడమే నీతి. ప్రియమైన జీవం గల దేవుని సంగమా, ఇంత సంఘర్షణలో లాస్ట్కు తలదించుకొని దేవుని మాటకే ప్రాధాన్యత ఇచ్చిన అబ్రహాముకు అది నీతిగా ఎంచబడ్డదంట. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ప్రియమైన జీవం గల దేవుని సంగమా, దేవుడు ఇంత స్పష్టంగా, నీవు వేరే పరివారం, నీ పరివారములో వెళ్ళి ఒక వ్యక్తిని తీసుకొచ్చి నీకు పెంచుకోవాలన్నది నేను యాక్సెప్ట్ చేయను, అతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసంగా పుట్టిన వాడే నీకు వారసుడని ఇంత స్పష్టంగా దేవుడు చెప్తే, అది నమ్మిన అబ్రహాము గారు ఎక్కడ పొరపాటు పడ్డాడు? అది నమ్మిన తర్వాత నీతిగా ఎంచబడిన అబ్రహాము గారు ఎక్కడ పొరపడ్డాడు అంటే, దేవుడు చెప్పిన ఏ మాట తప్పిపోనిది, దేవుడు ఇచ్చిన ఏ మాటైనా జరిగేది, దేవుడు ఇచ్చిన ఏ మాటైనా నిరర్ధకము కాదు, దేవుడు ఇచ్చిన ఏ మాటైనా వ్యర్థము కాదు.
దేవుడు తన నోటు నుండి పలికిన మాట తప్పక నెరవేరేది, రిటర్న్ తీసుకోడు. ఆయన వాగ్దానం పరిశుద్ధమైంది, ఆయన ప్రమాణం పరిశుద్ధమైంది. ఆ ఇంత స్పష్టంగా తెలుసుకున్న అబ్రహాం గారు అయినప్పటికీ కూడా దేవుణ్ణి నమ్మితే అది అతనికి నీతిగా ఎంచబడ్డది. మళ్ళా జరిగింది పొరపాటు ఎక్కడ అంటే, ఇప్పుడు ఈ విషయం సారా గారికి తెలియదా? అబ్రహాం గారు చెప్పలేదా? దేవుడు ఆ మాట్లాడేటప్పుడు ఇద్దరు పక్క పక్కనే ఉన్నారా? లేకపోతే సారాయి గారితో అబ్రహాం గారు దేవుడు చెప్పిన మాటల్ని పంచుకున్నాడా? ఎలా ఈ పెద్ద బిగ్ మిస్టేక్ జరిగింది? ఇంత పొరపాటు ఎలా జరిగింది అంటే, ఆదికాండం 15వ అధ్యాయములో దేవునికి అబ్రహాం గారికి సంభాషణ జరిగింది, ఘర్షణ జరిగింది, తల ఒగ్గాడు, అంత జరిగింది. మళ్ళీ మిస్టేక్ ఎక్కడ జరిగింది? 15వ అధ్యాయంలో నీతిగా ఎంచబడ్డాడు. 16వ అధ్యాయానికి వస్తే అబ్రాహాము భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమె హగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను అబ్రాహాము గారింట్లో. కాగా సారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా, సారాయి గారు దేవుడిచ్చిన ప్రమాణము నుండి, వాగ్దానం నుండి ఎలా తొలగింపజేస్తుందో చూడు అబ్రహాం గారిని. ఏ విషయంలో భార్య మాట వినకూడదు అంటే, దేవుడు నీకు ఆజ్ఞాపించిన దాన్ని తొలగించే ప్రయత్నాలు చేసి మార్గాన్ని తప్పించే పరిస్థితులకు భార్య ఉన్నప్పుడు మాట వినకూడదు. రెండవది, దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మైమరిపింప చేసి సైడ్ ట్రాక్ పట్టిస్తున్న భార్య మాట వినకూడదు. ఈ రెండే. దేవుడిచ్చిన ఆజ్ఞని బైపాస్ చేస్తుంది భార్య అంటే ఆమె మాట వినకూడదు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని సైడ్ ట్రాక్ పట్టిస్తుంది అంటే ఆమె మాట వినకూడదు. ఈ రెండు విషయాల్లో, ఎందుకంటే దేవుని మాటలు అన్నిటికైనా ముఖ్యమైనవి, ప్రధానమైనవి. వాటి విషయంలో భార్య సైడ్ ట్రాక్ పట్టిస్తుందంటే భార్య మాట మనం వినకూడదు. ఏ విషయంలో? దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞను తప్పిపోయేటట్లు చేస్తే వినకూడదు. దేవుడు చేసిన వాగ్దానాన్ని తప్పిపోయేటట్టు చేస్తుంటే వినకూడదు. మిగతా అన్ని విషయాల్లో భార్య ఇద్దరు ఏక శరీరం గనక శరీరపరమైన ఈ గృహం విషయమై, కుటుంబ విషయమై ఏ డిస్కషన్లో, అన్ని అనుకూలంగా డిస్కషన్లో, అన్ని విషయాల్లో సపోర్ట్ చేయాలి, సహకరించాలి. దేవుని విషయంలో మనల్ని తప్పించే పరిస్థితుల్లోకి వచ్చినప్పుడు మనతో కలిసి సభల్లో సహకరించిన, ప్రార్థనలో సహకరించిన, దేంట్లో సహకరించిన మనం సపోర్ట్ చేయాలి. కానీ ప్రార్థనలో ఉండకుండా, దేవునిలో ఉండకుండా, వాక్యంలో ఉండకుండా, దేనిలో ఉండకుండా మళ్ళీ సైడ్ ట్రాక్ పట్టిస్తుంది అనుకో, అప్పుడు మాట వినకూడదు. అంతే తప్ప ప్రతి దాంట్లో మాట వినకూడదని కాదు. కేవలం దేవుని విషయములో మనల్ని తప్పిస్తుంటే, మార్గం తప్పిస్తుంటే మాత్రమే. ఇక్కడ ఎలా తప్పిస్తుందో తెలుసా? సైడ్ ట్రాక్ పట్టిస్తుంది సారాయి గారు. ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. ఒకవేళ సారాయి గారికి పిల్లలు కాకుండా చేసి ఉంటే, పిల్లలు కనకుండా దేవుడే చేసి ఉంటే, అబ్రాహాము గారు నిన్న పరివారంలో ఒకరిని తీసుకొచ్చుకొని పెంచుకుంటా అంటే బెస్ట్ పెంచుకో అనేవాడు కదా. అక్కడెందుకు నిరాకరిస్తాడండి? సారా గర్భాన్నే మూసిన దేవుడు అక్కడ దమస్కుకు వెళ్ళి నేను పరివారంలో ఒకరిని తెచ్చుకొని సాదుకుంటా అంటే ఒప్పుకోవాలి కదా దేవుడు. సరే నీ ఇష్టం అనాలి కదా. వాడు నీకు వారసుడు కాడు, నీ గర్భం గుండా పుట్టిన వాడే నీకు వారసుడు అని ఎందుకంటాడు? అబ్రాహాంని తలొగ్గే, తన మాటని వినేటట్లు, తన మాటకి లోబడేటట్లు ఎందుకు చేస్తాడు దేవుడు? అంటే
అక్కడ దమస్కు నుండి పిల్లోని తెచ్చుకోవద్దు, నీ గర్భవాసం కూడా పిల్లోని పుట్టని అని అన్నాడా? నీ గర్భవాసంగా పుట్టిన వాడే నీకు వారసుడవుతాడు అన్నాడు. ఇక్కడ సారాయి అబ్రాహాం గారితో ఏమంటుంది? ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలగవచ్చునని అబ్రాహాముతో చెప్పెను. అబ్రాహాము సారాయి మాట వినెను. భర్తని ఎలా సైడ్ ట్రాక్ పట్టించిందో చూడండి. అబ్రాహాం గారికి తెలియదా? అరే ఇంతకు ముందే కదా నేను దేవునితో వాగ్దానం పొంది వచ్చాను, దేవుడు ఇప్పుడే కదా వాగ్దానం చేశాడు, నీ గర్భవాసం గుండా పుట్టిన వాడు నీకు వారసుడు అవుతాడని ఇప్పుడే చెప్పాడు కదా దేవుడు. నాకు వాగ్దానం చేశాడు దేవుడు, నీవేంది ఇట్లా మాట్లాడుతున్నావు? నా గర్భం మూసేశాడు, పిల్లలు కనకుండా చేశాడు అని అక్కడ ఖండించాలనా వద్దా అబ్రాహాం గారు? దేవుని మాటను పక్కకు పెట్టి భార్య మాట విన్నాడంట. వెరీ క్లియర్ గా అబ్రహాముతో చెప్పాను, అబ్రహాము సారాయి మాట వినెను. ఎవరి మాటకు ప్రాధాన్యత ఇచ్చాడో చూడండి అబ్రహాం గారు. నాకు పిల్లలు కనకుండా యెహోవా చేశాడంటుంది ఏంటి? అబ్రహాంతో చెప్తుంటే అబ్రహాం అనాలే, నీ గర్భవాసం గుండానే పిల్లోని ఇస్తానని వాగ్దానం చేశాడు అనాలి కదా. ఒకవేళ నీకు పిల్లలు కనకుండా చేసుంటే దమస్కు నుండి నేను నా పరివారాలు తెచ్చుకొని సాదుకుంటానప్పుడు యాక్సెప్ట్ చేయాలి కదా, దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. మరి అక్కడ అట్లా యాక్సెప్ట్ చేయకుండా నీ గర్భాన్ని మూసేస్తే అది నమ్మవలసిన విషయమా? నీవు తప్పు మాట్లాడుతున్నావు, ఇంకా కొద్ది వెయిట్ చేయి, దేవుడిచ్చిన కాలానికి పిల్లలు అవుతారని భార్యని కంట్రోల్ చేయాలి కదా. దేవుని మాటను పక్కన పెట్టి సారాయి మాట విన్నాడంట. అబ్రహాము సారాయి మాట వినేను. ప్రియమైన జీవం గల దేవుని సంగమ, చూడండి ఎంత భయంకరమైన విషయం. 4వ వచనం, అతడు హగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను, అది తాను గర్భవతి అయితేనని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. ఇంట్లో పని మనిషిని మనం ఎంత హెచ్చించినా ఆమె పని మనిషిగానే ఉండాలి. ఎప్పుడైతే గర్భవతి అయిందంట, సారాయి గాని యజమానురాలునే చిన్న చూపు చూస్తుందంట. ఎంత ఇదొచ్చింది చూడు ఆమెకి గర్వం. సారాయి గారు అవకాశం ఇస్తేనే అబ్రహాం గారు ఆమెను పోయాడు. సారాయి పర్మిషన్ తోనే గర్భవతి అయింది ఈమె హగర్. ఎప్పుడైతే గర్భవతి అయ్యిందో సారాయి గాని యజమానురాలుని నీచపు చూపు చూస్తుందంట హగర్ గారు. అప్పుడు సారాయి చెప్తుంది ఇప్పుడు. అప్పుడు సారాయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటికిచ్చిన తర్వాత తాను గర్భవతినైతినని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతిని. నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రహాముతో అనెను. అందుకు అబ్రహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయుమని సారాయితో చెప్పెను. సారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యుద్ధ నుండి అది పారిపోగా. యెహోవా దూత ఎంత స్పష్టంగా చెప్తున్నాడో చూడండి ప్రియులారా. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా సూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, సారాయి దాసివైన అగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నామని అడిగినందున అది నా యజమానురాలైన సారాయి యొద్ద నుండి పారిపోచున్నానని
అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని చెప్పాడంట. యెహోవా దూత సారా హగర్కి ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు రిటర్న్ అక్కడికే వెళ్ళి అణిగి మణిగి ఉండు అంటున్నాడు. అణిగి మణిగి ఎందుకు ఉండాలి తెలుసా? నీవు ఇంతకు ముందు అణిగి మణిగి లేవు. యజమానురాలునే నీచంగా చూశావు. అణిగి మణిగి ఉండవలసిన స్థాయిలో నీవు ఉండక యజమానిరాలు కంటే గొప్పగా హెచ్చించుకుంటున్నావు. అందుకే ఎలగొట్టారు నిన్ను. మళ్ళీ అక్కడికే వెళ్ళి అణిగి మణిగి ఉండాలి. ఎలా ఉండాలి? అణిగి మణిగి ఉండాలి నువ్వు. అంటే నీచపు చూపు చూస్తుందంట గర్భవతి అయి. సరాయి పర్మిషన్ లేకపోతే ఈమె గర్భవతి అయ్యేదే కాదు. గర్భవతి అయినంత మాత్రాన పని మనిషిగానే ఉండాలి కదా. సారాయిని యజమానురాల్ని నీచపు చూపు చూస్తుంది. పదకొండవ వచనం, మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుణ్ణి కని అతనికి ఇస్మాయేల్ అను పేరు పెట్టదువు. అతడు అడవి గాడిద వంటి మనుషుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. ఎన్ని వేల సంవత్సరాలండి ఈ మాట చెప్పి, ఎన్ని వేల సంవత్సరాలు. ప్రపంచ మానవాళి మొత్తం వారి చెయ్యి ఇతనికి విరోధమంట, ఇతని చెయ్యి ప్రపంచ మానవాళికి విరోధమంట. ఇప్పటికీ అది రుజువు అవుతుందండి. దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకం కాదంటే, అబ్రాహాము గారి కాలములో చెప్పిన మాట ఇప్పటికీ రుజువైతుంది. ఈ హగర్ గారికి పుట్టిన కుమారుని చెయ్యంట అందరికీ విరోధమంట, అందరి చెయ్యి ఇతనికి విరోధమంట. ఎంత స్పష్టమండి. కొన్ని వేల సంవత్సరాల క్రితమే హగరుతో దేవుడు దేవదూత ద్వారా చెప్పిన మాట ఇప్పటికీ ఆలోచిస్తే ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళికి అతని చెయ్యి విరోధంగా ఉంది. అతడు వీరికి విరోధం, వీరికి అతడు విరోధం. ఏమంటే అతని స్వభావము కూడా అడవి గాడిద వంటి స్వభావం అన్నాడండి. అడవి గాడిద వంటి, ఉన్న ఊర్లో ఉన్న గాడిదనే మాట వినదు. వెనక వీళ్ళలో పడితే తంతది. అడవి గాడిద వింటదా? ఊర్లో ఉన్న గాడిదనే మాట వినదు, అడవి గాడిద ఆడింటది. పుట్టక మునిపే దేవుడు దూత ద్వారా చెప్పాడు, అడవి గాడిద వంటి స్వభావము అన్నాడు. ప్రియులారా, చెప్పేశాడు. అంటే ఇతని చెయ్యంట సర్వలోకములో ఉన్న అందరికీ విరోధం అంట. సర్వలోకములో ఉన్న అందరి చేతులు ఇతనికి విరోధం అంట. ఇప్పటికి స్టిల్ నౌ రుజువు అవుతుంది. ఏ విషయములో భార్య మాట వినకూడదు అంటే, దేవుడు చేసిన వాగ్దానానికి ఎదురొచ్చి సైడ్ ట్రాక్ పట్టిస్తున్న భార్య మాట వినకూడదు. దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞని సైడ్ ట్రాక్ పట్టించే భార్య మాట వినకూడదు. ఈ రెండు విషయాలు జాగ్రత్త కలిగి, దేవుని విషయములో, దేవుని మాట విషయములో తప్పిపోయేటట్లు భార్య చేస్తే మాత్రం వినకూడదు. కానీ దేవునితో పాటు నడుస్తూ మనతో పాటు నడుస్తున్న భార్యతో అన్యోన్య సహవాసం అన్ని విషయాల్లో కలిసి ఉండాలి. ఇప్పుడు దేవుడు చేసిన వాగ్దానాన్ని సైడ్ ట్రాక్ పట్టించిన భార్య మాట వినడం వల్ల సారాయికి జరిగిన నుక్సాన్ ఏంటంటే, చిన్న చూపు చూడబడింది ఆమె. రెండవది, చిన్న చూపు చూడబడింది.
భూప్రపంచంలో మానవాళికి వ్యతిరేకి పుట్టడానికి కారకురాలైంది సారాయి. సారాయి మాట వినడం వల్ల ఆమె చిన్న చూపుకు గురైంది. రెండవది, భూప్రపంచంలో ఉన్న సర్వ మానవాళికి ఒక వ్యతిరేకుని పుట్టించుటలో ప్రధాన పాత్ర వహించింది. ప్రియమైన జీవం గల దేవుని సంగమా, ఇప్పుడు డైరెక్ట్ 21వ అధ్యాయానికి వద్దాం. 21వ అధ్యాయం 5వ వచనం. అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. ఎవరు? అబ్రాహాం గారు. అప్పుడు సారా, దేవుడు నాకు నవ్వు కలగజేశను, వినువారెల్లా. ఫస్ట్ వచనంలో ఏముంటో తెలుసా? యెహోవా తాను చెప్పిన ప్రకారం సారాను దర్శించెను, యెహోవా తానిచ్చిన మాట చొప్పున సారా గురించి చేసెను. అంటే దేవుడు ఇచ్చిన ఏ మాట అయినా నెరవేరుతుందా? నెరవేరుతుంది. నీ గర్భవాసమున పుట్టబో కుమారుడే నీకు వారసుడు అని చెప్పింది కదా, దేవుని మాట చెప్పబడింది కదా. అయితే ఇప్పుడు చూడండి ఎంత అద్భుతం ఉంటుందో. అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. అప్పుడు సారా, దేవుడు నాకు నవ్వు కలగజేసెను, వినువారెల్ల నా విషయమై నవ్వుదురనెను. మరియు సారా పిల్లలను నీ ఇస్సాకుతో భార్య మాట విను, ఏం చెప్పిన తొలగింప చేసే చూస్తున్నాం. పలుకుతుంది భర్తని తన చొలియకపోయేది ఉండకపోయేది. సారాయి కొనేవాళ్ళం కాదు. అబ్రాహాం వినకాయలు సంతానం అనేది లేకుండా వినకపో నమ్మి ప్రాధాన్యత దేవుని దాపరించేది కాదు. సందర్భం వేరు. మాట అంత ప్రపంచ వాళ్ళు ఎందుకు ఇటులో సహకరిస్తుంటే నీవు ఈ పుల్ల సహకరించి బైబిల్లో జరిగిన సంఘటనలు ఏంటి విషయంలో ప్రశాంతమైన ప్రహాసించేటప్పుడు వినకుండా ఉంటే కూడా మోసపోయేవాడు. అప్పుడు నీవు ప్రహాసించేటప్పుడు వినకుండా ఉంటే కూడా మోసపోయేవాడు. అప్పుడు నీవు ఇస్సాకు గల దేవుని సంగమా, భార్య మాట వినాలి అనేది గల దేవుని సంగమా, భార్య మాట వినాలి అనేది మీరిచ్చిన మీరే స్త్రీ పురుషులను ఏకం చేసి మీరే స్త్రీ పురుషులను ఏకం చేసి మా జీవితం అంతా ఒక అవును తండ్రి, మీరిచ్చిన ఆజ్ఞలు గాని, మీరిచ్చిన వాగ్దానాలు గాని, ప్రమాణాలు గాని, నైనా మాకిచ్చిన ప్రమాణాలు గాని, నైనా మాకిచ్చిన ఈ తోడుని తండ్రి స్త్రీని మేము తోడుగా నడుపుతూ ముందుకు సాగే భాగ్యాన్ని దయచేయండి. ఒకవేళ మమ్మల్ని మీ నుండి దూరం చేయండి, కానీ భార్యలు నాయనా మీ యొక్క సన్నిధులు చేసుకొని నాయనా ఈ అన్యోన్య సావాసంలో జీవిస్తూనైనా మిమ్మల్ని మహిమపరిచే వారిగా ఉండాలని మరొకసారి మీ లేఖనాలను పరిశోధించి మమ్మల్ని మా జీవితాలను సరి చేసుకొని నిత్యము మీ కృపలో బ్రతికే మంచి అవకాశాన్ని మీరు కలిగిస్తారని నమ్ముతూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు లోకరక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన దివ్యమైన నామములో